ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి సార్. గ్రామాల్లో పారిశుధ్యం లోపించే అవకాశం ఉంటది సార్. ఈ పారిశుద్ధ్య పరంగా మీరు సెక్రటరీలకు, సర్పంచులకు ఎటువంటి అవగాహన, సూచనలు చేస్తున్నారు? ఆ! సరే అండి. పారిశుద్ధ నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న వర్షాకాలం సీజన్‌లో. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా రోడ్ల మీద నీళ్ళు ఆగుతుంటాయి. తర్వాత లైట్స్ పోతుంటాయి. తర్వాత దోమలు వ్యాప్తి చెందుతాయి. ఈ సందర్భంగా పారిశుద్ధ నిర్వహణ నిమిత్తం సర్పంచులందరికీ, పాలకవర్గానికి అలాగే సెక్రటరీస్‌కి అందరికీ ప్రత్యేకమైనటువంటి మేము సూచనలు జారీ చేయడం జరిగింది. పారిశుద్ధ్యంలో మొదటగా ఖచ్చితంగా ప్రతి పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్, లైమ్ అందుబాటులో ఉండాలి. ఫాగింగ్ మిషన్స్ అందుబాటులో ఉండాలి. దోమలు వ్యాప్తి చెందకుండా ఆయిల్ బాల్స్ కూడా వ్యాప్తి చెందకుండా దోమలు జబ్బులు పడకుండా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. తర్వాత మనకి హెచ్డబ్ల్యూఎం రూల్స్ వచ్చాయి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. దాని విషయంలో 4 డస్ట్బిన్స్ పెట్టుకొని ప్రత్యేకమైనటువంటి చెత్తని వేరువేరుగా చేయాలని సూచన కూడా జారీ చేశాం. సర్పంచ్ అందరికీ ఇప్పటికే చెప్పాం. మన సెక్రటరీస్ అందరూ కూడా 23 పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా అదే పనిలో డస్ట్బిన్స్ ఏర్పాటు చేసుకుంటూ గ్రామాల్లో ఖచ్చితంగా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తూ వాళ్ళందరినీ కూడా పారిశుద్ధ్య నిర్వహణ ఖచ్చితంగా చేయమని చెప్పాం. ఎప్పటికప్పుడు ఫొటోస్ కూడా డ్రాప్ చేయమని చెప్పాం. దోమలు వ్యాప్తి చెందే పరీక్షలో ఫాగింగ్ కూడా ఖచ్చితంగా చేయమని చెప్పాం. ఆ దగ్గర ఉన్నటువంటి పిఎస్సీలు కానీ సిహెచ్ విజిట్ చేయమని చెప్పాం. ఎందుకంటే చేయడం వల్ల దోమలు వ్యాప్తి చెంది ఏమైనా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతున్నారా, బాధపడిన ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు, ఆ సర్టైనిటీ ప్రాంతంలో ఖచ్చితంగా ఆయిల్ బాల్స్ వేసి లార్వా ఉత్పత్తి కాకుండా చూడమని అందరు సెక్రటరీస్కి ఇన్స్ట్రక్ట్ చేశాం. ప్రస్తుతం అందరు సెక్రటరీస్ కూడా పారిశుద్ధ్యమే ధ్యేయంగా ప్రస్తుతానికి పనిచేస్తున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రెజెంట్ బ్లీచింగ్ పౌడర్ అందుబాటులో ఉందా సార్? 23 గ్రామ పంచాయతీల్లో ఉంది. థ్యాంక్ యూ సార్.